అన్ని విషయాలు అందరికీ ముందే చెప్పేకు. అందరూ నీ బాగా కోరుకునే వాళ్ళే ఉండరు. నువ్వు ఫెయిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే నీ నిర్ణయం, నీ రిస్క్. నీ రిస్క్ తీసుకో, రివార్డ్ అందుకో. రిస్కే కనుక తీసుకోకపోతే విశ్వనాథ్ గారు శంకరాభరణం తీసేవారా? రాజమౌళి బాహుబలి తీసేవారా? మొదటి 15 ఓవర్లలోనే రన్స్ కొట్టే రిస్క్ తీసుకుని సనత్ జయసూర్య గేమ్ చేంజర్ అయ్యాడు. చరిత్రలో గొప్పవాళ్ళైన వాళ్ళ క్వాలిటీస్లో నెంబర్ 1 క్వాలిటీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. రిస్క్ తీసుకోవటం అంటే ఓడిపోమని కాదు, ఓడిపోతామని కాదు, భయపడటం అంతకన్నా కాదు. కొత్త పని చేసి విజయం సాధించడం అంటే రిస్క్ తీసుకోవటం అంటే కొద్దిగా భయపడటం, కొద్దిగా జాగ్రత్త పడుతూ ముందుండే సవాళ్ళని ముందే ఊహించటం, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం. కుర్చీలోంచి లేస్తే ఒక్క అడుగు ముందుకేస్తే కొత్త ప్రపంచం కనిపిస్తుంది. రిస్క్ తీసుకుంటేనే భవిష్యత్